బేల్పూర్ మండలంలోని వెంకటాపూర్ గ్రామం నందు పెట్రోలింగ్ చేస్తుండగా ఒక ఇసుక లారీ వస్తున్నది. దాన్ని ఆపి తనిఖీ చేయగా దానికి సంబంధించినటువంటి ఎటువంటి ముందస్తు అనుమతులు కానీ ఏవి లేవు. తదుపరి దాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చినామని డ్రైవర్ని అడగగా అతను వెంకటాపూర్ గ్రామంలోని ఒక ప్రదేశం వద్దకు తీసుకెళ్ళినాడు. అక్కడ ఇసుక డంప్ ఉన్నది, దాని నుంచి ఎత్తినామని చెప్పగా పక్కకే జేసీబీ కూడా ఉంది. అదే జేసీబీ నోటి లోడ్ చేసిందని చెప్పగా వెంబడే ఆ లారీని మరియు జేసీబీని కూడా పొజిషన్కు తీసుకొచ్చి లారీ ఓనరు, డ్రైవరు, జేసీబీ డ్రైవరు మరియు వెంకటాపూర్ గ్రామంకు చెందిన మైపాల్ మీద కేసు నమోదు చేయడం జరిగింది. నమ్మదగిన సమాచారం మేరకు కంప్లైంట్ రాగానే ఇమీడియట్గా మా రెవెన్యూ సిబ్బంది అయినటువంటి మండల గిరిదార్ గారిని మరియు సంబంధిత జీపీఓలను ఇమీడియట్గా వెంకటాపూర్ గ్రామంలో ఇసుక డంపులు వేసి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని చెప్పి కంప్లైంట్ రావడం జరిగింది. దీనిపైన సబ్ ఇన్స్పెక్టర్ గారిని మరియు మా రెవెన్యూ సిబ్బంది గారిని ఫీల్డ్కు పంపించి అక్కడ ఉన్నటువంటి ఎంతైతే ఇసుక డంప్ చేశారో మొత్తాన్ని కూడా సీజ్ చేసి తదుపరి చర్యలకై సబ్ కలెక్టర్ గారికి ప్రతిపాదించబడుతుంది. తర్వాత చర్యలు తీసుకోవడం జరుగుతుంది.